పశుల వన్య వేరు పాలేక వర్ణమౌ పుష్పజాతి వేరు పూజయకటి దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా విశ్వనాభిరామ వినురవేమ వేమన శతకము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. వేమన యోగి పద్యభావమును ఈ విధముగా వివరించినారు. విశ్వద అభిరామలకు వేమన యోగి ఈ విధముగా నీతిబోధ చేసినారు. పాలిచ్చు జంతువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు మాత్రము ఒకటిగానే ఉండును. పువ్వుల ఎందలి రంగులు అనేక విధములుగా వేరుగా ఉన్నను పూజ ఒకటియే అగును. అట్లే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికీ దేవుడు ఒక్కడే అని గ్రహించవలనని విశదీకరించినారు. ఇక్కడ వేమన ఒక గొప్ప సందేశమును ప్రకటించినారు. మానవ జీవితములోని సత్యాలను దర్శించి విమర్శించిన వివేకవంతుడు వేమన. తెలుగునాట వేమన్న వాక్కు వేదవాక్యే, అందుకే వాటికి అంత ప్రచారము జరిగినది. శుభం. పశుల వన్య వేరు పాలేక వర్ణమౌ పుష్పజాతి వేరు పూజయొకటి దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా విశ్వధాభిరామ వినురవేమ పశుల వన్య వేరు పాలేక వర్ణమౌ పుష్పజాతి వేరు పూజయొకటి దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా విశ్వదాభిరామ వినురవేమ.